2015లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను రద్దు చేసింది హైకోర్టు. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్టును క్యాన్సిల్ చేసింది. 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగిందని పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు విచారణ చేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్టు ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించింది ధర్మాసనం. రైటిక డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. చెప్పండి విజయ్, గ్రూప్ 2 పై హైకోర్టు ఆర్డర్స్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, 2015 గ్రూప్ 2 కు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది. వాస్తవానికి 2015లో ఈ నోటిఫికేషన్ వస్తే అప్పుడు మొత్తము 1032 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఇదేదైతే ఓఎంఆర్ షీట్ ఉందో దానికి సంబంధించి ట్యాంపరింగ్ కు గురైంది అంటూ కూడా గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి గ్రూప్ 2 కు సంబంధించి ఇది 2015 నోటిఫికేషన్ అయితే 2019లో ఓఎంఆర్ షీట్ కు సంబంధించి ఫైనల్ లిస్టులను ఇవ్వడం జరిగింది. అయితే పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు తుది తీర్పులో కీలకంగా కోర్టు కూడా వ్యాఖ్యలు చేసిందనే చెప్పొచ్చు. 2015కు సంబంధించి ఏదైతే గ్రూప్ 2 ఉందో దాన్ని మొత్తంగా కూడా రద్దు చేస్తున్నాము. 8 వారాల్లో ఓఎంఆర్ షీట్లను రివాల్యుయేషన్ చేసి మళ్ళీ ఫైనల్ లిస్టు ఇవ్వాలని కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే టీజీపీఎస్సీకి సంబంధించి ఇంకా కోర్టు తుది కాపీ అందిన తర్వాత దీనిపైన కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా అనేకమైనటువంటి వివాదాలు గతంలో తలెత్తాయి. కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ వెలువడి దాదాపు 10 ఏళ్ళైంది. 2019లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది కనుక ఎక్కడ వరక్కడ జాబ్ చేసుకుంటూ దాదాపు 6-7 సంవత్సరాలు కూడా ఇప్పటికీ గడిచిపోతుంది. ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం పైన కొంత ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే టీజీపీఎస్సీ నేరుగా ఇప్పుడు, ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఈ తీర్పు వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ కాపీ కోసం టీజీపీఎస్సీ ఎదురు చూస్తుంది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అసలు కోర్టు ఏం చెప్పింది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక ఆలోచన చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా ప్రధానంగా ఏదైతే ఓఎంఆర్ షీట్కి సంబంధించి ట్యాంపరింగ్ జరిగిందనే దానిపైనే ప్రధానంగా ఈ రోజు కోర్టులో వాదనలు కూడా జరిగాయి.